ఖచ్చితంగా నేను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తా, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తా. తప్పనిసరిగా దానికి కూడా హార్టికల్చర్ క్రాప్స్లో మన అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి దీన్ని కూడా హార్టికల్చర్లో వచ్చే సబ్సిడీలు ఏవైతే ఉన్నాయో వీటికి కూడా వర్తించే విధంగా చేసే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి తగిన ఆదేశాలు వచ్చే విధంగా తప్పనిసరిగా కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తూ ఈరోజు మరి ధర్మకర్తల మండలి కార్యక్రమంలో పాల్గొన్న, అలాగే మన చెరువు ఏదైతే ఉందో చెరువుకు సంబంధించి మనం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించాం. గతంలో మనం అక్కడి నుంచి ఒక వాటర్ స్కీమ్ పెట్టాలని అనుకోని ప్రతిపాదనలు పంపిస్తే అది అయిపోయింది. ఇప్పుడు చెరువు అభివృద్ధి కోసం ప్రత్యేకమైన నిధులు వస్తూ ఉన్నాయి. చెరువు అభివృద్ధిని చేసి తర్వాత భవిష్యత్తు ఈ గ్రామం యొక్క నీటి అవసరాల కోసం ఆ చెరువును ఉపయోగించే విధంగా వాటర్ స్కీమ్ కూడా ప్రభుత్వం నుంచి అనుమతులు తెచ్చే విధంగా చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ గ్రామంలో ఏ సమస్య ఉన్నా